కటిలమ బుడమేరు వరద సృష్టించిన విలయం నుంచి విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా కూడా ఈ వ్యవసాయానికి సంబంధించి చాలా పంటలు కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక కేంద్రం మొదటి నుంచి కూడా వెంటనే స్పందించడం, హెలికాప్టర్లు కావచ్చు, లేదంటే బోట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు అందరినీ పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇక ముఖ్యంగా నిన్న ఈ ఏదైతే విపత్తుకు సంబంధించి వ్యవసాయ శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించారు. ఖచ్చితంగా కేంద్రం తక్షణ సహాయం అందిస్తుంది అంటూ కూడా ఆయన భరోసా ఇచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి. రైట్, చూద్దాం. వరద నష్టం అంచనాలు అందగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తుంది అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. వరదలతో నష్టం భారీగా జరిగిందని, పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని, రైతులు చాలా నష్టపోయారని చెప్పారు. ఇక రాష్ట్రానికి పూర్తి మద్దతును కేంద్రం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో వరద దృశ్యాలను ఆయన తిలకించారు. అంతకుముందు సీఎం ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితులను, నష్టాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర బృందం తెలిపింది. కేంద్రం హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలో పర్యటించింది. వరద ప్రభావిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. నష్టంపై నివేదికను కేంద్రానికి అందించి వీలైనంత త్వరగా రాష్ట్రానికి తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు. తొలుత తాడేపల్లిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను కేంద్ర బృందం పరిశీలించింది. తర్వాత రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయక, పునరావాస చర్యల గురించి అధికారులు వివరించారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను బృందం పరిశీలించింది. బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం, ఇతర వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు వివరించారు. ఆ తర్వాత బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న రెవెన్యూ, విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా కేంద్ర బృందంతో పాటు ట్రాక్టర్పై వెళ్లి పరిస్థితి వివరించారు. డ్రాప్ కూడా చేసాం చక్కంపూడి ऊपर है और खाने के लिए ऑफिसर